గోల్డ్ మ్యాన్ కాదు, రోల్డ్ గోల్డ్ మ్యాన్. అంతా నకిలీయే. నకిలీ బంగారం మెడలో ధరించి అది నిజమని నమ్మించి ఇన్ని రోజులు ప్రజల్ని మోసం చేశాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సూర్యాబాయ్ ఆలియస్ పల్లపు సూర్యకుమార్. ఈయన గత కొన్ని రోజులుగా తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందాడు. ఆలయాల్లోకి వెళ్లి తెల్లని వస్త్రాలు ధరించి తనదైన స్టైల్లో ఒక పెద్ద భారీ నగలని అతను ధరిస్తూ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ ఈ మధ్య కొంచెం హల్చల్ అయిపోయాడు. అయితే తను ధరించే బంగారం అక్షరాల కోటికి పైకే ఉంటుందని కొన్ని ఇంటర్వ్యూలో అతను పలికాడు. ఇది తెలుసుకున్న మన తెలంగాణ ఐటీ అధికారులకైతే రంగంలోకి దిగి ఆయన ఉంటున్న నివాసంపై ఐటీ రైడ్స్ చేశారు. ఈ ఐటీ రైడ్స్ చేసే క్రమంలో షాకింగ్ విషయాలు అయితే బయటపడింది. అతను ధరించే నగలన్నీ నకిలీవే. అయితే వీటికి రాగితో తయారు చేసి రోడియం పూత పూస్తారు. అలా చేసి బంగారంగా బయట చూపిస్తున్నాడని అధికారులు అయితే వెల్లడించారు. అయితే తను ధరించిన బంగారం అక్షరాల 3 లక్షలు మాత్రమే. మరి ఇతను ఉండేది కూడా ఒక అద్దె ఇంట్లో అని వెల్లడించారు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించగా సినిమా అవకాశాల కోసం తనకంటూ ఒక ఫేమ్ రావాలని ఈ విధంగా చేస్తున్నా అని చెప్పసాగాడు. తను వేసుకుంటున్న బంగారం నకిలీయే, కానీ తనకంటూ ఒక ఫేమ్ రావాలి అని దాని విలువ కోట్లలో అని చెప్పారు. సో ఈ విధంగా ఐటీ అధికారులు అయితే గత 2020 నుండి ఇప్పటి వరకు తన అధికారిక చిట్టాలు తీసి ప్రశ్నించగా, అంటే 2023లో 4,50,000 ఆదాయమే మాత్రం అతనికి వచ్చింది. అంటే అదే హైయెస్ట్ ఆదాయం అతను ఆ సంవత్సరంలో పొందడం. మిగతా విషయాల్లో అంటే ఇతను దాదాపు అతనికి సంబంధించి అద్దె ఇంట్లో ఉండడం ఒక అనుమానాన్ని రేపింది. ఇంత బంగారం ధరించి హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు లేకపోవడం ఏంటి అని ప్రశ్నించగా ఉన్న ముచ్చట ఒప్పుకొని పోలీసుల ఎదుటైతే లొంగిపోయాడు ఈ గోల్డ్ మ్యాన్. ఇది ఇలా ఉండగా హాకీ అధ్యక్షుడైన కొండ విజయ్ కుమార్ అంటే దుబాయ్ నుండి వస్తూ ఎయిర్పోర్ట్లో తను దాదాపు కిలో బంగారాన్ని తన మెడలో వేసుకొని వస్తుంటే అక్కడ అధికారులు ప్రశ్నించగా ఆ ఒక్కొక్క బంగారం విలువ దాదాపు 1 నుంచి 1.5 ఉంటుందని తను అధికారికంగా చెప్పాడు. అయితే ఇదంతా ఏ విధంగా కొన్నావు, ఇంత డబ్బు నీకు ఏ విధంగా వచ్చింది, ఏదైనా అవినీతికి పాల్పడావా అని ప్రశ్నించగా ఆ బంగారాన్ని పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటే మన సూర్యాబాయ్ అంటే పల్లపు సూర్యకుమార్ చేసింది అదేదో ఫేమ్ కోసం చేసిన అని అనుకుంటుండే, కానీ జనాలు అతని పైన ఉన్నది నిజమైన బంగారం అని నమ్మి తనకంటూ ఒక వాల్యూని ఇచ్చారు. ఇప్పుడు ఆ వాల్యూని కూడా అతను కోల్పోయాడని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ నకిలీ బంగారంతో వీళ్ళు తెచ్చుకున్న ఫేమ్ అంతా ఇంత కాదు. సో ఈ ఫేమ్తో కూడా కొంతమంది దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ గోల్డ్ మ్యాన్ గురించి మీరేమనుకుంటున్నారు?